హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురు 2వ అధ్యాయం 7వ వచనము. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, రక్షకుడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చెల్లించారు, ఆయన ద్వారంగానే రక్షణ నాకుంది, ఆయన ద్వారంగానే నిత్యజీవం పరలోకము నాకుంది, ఆయన ప్రేమించే దేవుడని మీ హృదయంలో విశ్వసించుచు, మీ హృదయంలో ఆయనకు ప్రశస్తమైన చోటును, మీ జీవితంలో ఆయనకు మంచి ప్రాముఖ్యతను ఇచ్చేవారుగా ఉంటారో వారు దీవించబడతారు. అబ్రహాము దేవుని స్వరమును విని, ఆయన మాట విని చూపించే దేశానికి వెళ్ళాడు. అవును, వెళ్ళిన చోటెల్లా దేవుని మహిమపరిచాడు, ఘనపరిచాడు. కాబట్టి దేవుడు కూడా అబ్రహామును అంతే అమూల్యమైన వాడిగా చేశాడు. రాజులు ఆయనకు భయపడ్డారు. ఆయన వెళ్ళిన చోటెల్లా ఆ దేశానికి ఆయన కూడా ఒక ప్రభువులాగా జీవించాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా నీ దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేయడు, నిన్ను అలక్ష్యం చేయడు. నీవు ఆయనకు నీ హృదయంలో ప్రాముఖ్యతనిచ్చినట్లయితే, నీవు ఆయనను స్తుతించి ఆరాధించి, ఈ లోకంలో ఉన్న వెండి బంగారముల కంటే, బంధుత్వాల కంటే, సమస్తము కంటే నీ దేవుణ్ణి ప్రాముఖ్యమైన వ్యక్తిగా, ప్రత్యేకమైన వ్యక్తిగా నీవు ప్రేమించి ఆయన మార్గంలో నడిచినట్లయితే నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో ఉన్న భయము పోతుంది, నీ జీవితంలో ఉన్న వేదన తొలగిపోతుంది, నీ జీవితంలో, నీ హృదయంలో నిన్ను పీడిస్తున్న చీకటి శక్తులు లయమైపోతాయి. నీ జీవితంలో దైవికమైన కార్యములను జరగడం, ఆయన మేళ్లను అనుభవిస్తూ నీవు ఆయనను మహిమపరచడం చూస్తావు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.